హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా వీడియోలోకి వెళ్ళే ముందు మేము ఈరోజు చేసుకున్న చట్నీ ఏంటో మీకు చూపిస్తానండి. దోసకాయ చట్నీ చేశానండి. ఇది చాలా బాగుంది. మామూలుగా కూర దోశ అంటే మనకు ఆరెంజ్ కలర్లో ఉండే దోశ కాకుండా మనము కీర దోశ, దీన్ని మనం ఈ సమ్మర్లో ఎక్కువగా తింటాం కదండి. ఇది చేసుకుంటే చాలా చాలా మనం తింటే ఎలాగ అవుతుందో అలాగే ఈ చట్నీ చేసుకుంటే కూడా అలాగే ఉంటుందండి. దీనికి ఇవి చేసుకునే ముందు మనము వీటిని మీకు చూపించినటువంటి ఈ ఎండు మిరపకాయలని ఆయిల్ వేసుకొని ముందుగా వీటిని వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు ఒక 2 స్పూన్ల మనకు నువ్వులను కూడా వేయించుకోవాలండి. నేను వేరే ముకుట్లో వేయించుకున్నాను. ఇప్పుడైతే ఈ మిరపకాయలు అనేటివి చాలా నూనెలో వేగేంత వరకు వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి మనము దంచుకున్న మిక్సీలో పట్టుకున్న తొందరగా మిక్సీ కావాలంటే వీటిని మంచిగా నూనెలో వేయించుకోవాలండి. ఈ నూనెలో వేయించుకొని వీటిని పక్కన పెట్టుకొని అదో ముకుట్లో మనం ముందుగా మీకు చూపించినటువంటి టమాటాలు కానీ దోసకాయలు కానీ కడిగి శుభ్రం చేసుకొని వాటిని ముక్కలుగా కోసి పెట్టుకొని వీటిని మనం ఇదే నూనెలో ఫస్ట్ టమాటా ఉడికించుకోవాలండి. ఇవి తీసిన తర్వాత టమాటాలను వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఈ చట్నీ అయితే చాలా బాగుంది. నేనైతే తిని చూసిన తర్వాతనే ఈ చట్నీ అనేది ఈ వీడియో అనేది అప్లోడ్ చేశానండి. చాలా చక్కగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చివరి దాకా చూసి మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. చాలా బాగుంది. తినడానికైతే చాలా ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. వేడి చేయదు. అలాగే ఈ ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది. ఈ మామూలుగా ఎండాకాలంలో నువ్వుల చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ మనం మామిడికాయ చట్నీ కానీ ఏది తిన్నా మనకు కొందరికి పడకుండా చాలా వేడి అనేది చేస్తుందండి. ఇలాంటి చట్నీ తింటే ఇది మాత్రం వేడి అనేది చేయదండి. అందుకే లైట్గా 1 టీ స్పూన్ వరకే నేను నువ్వులను అనేటిది వేసిన. నువ్వులు కాకపోతే మీరు పల్లీలను కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే 1 స్పూను వేస్ట్ చేశాను. నాకైతే నువ్వులు కొంచెం ఎక్కువైనా కూడా వేడి చేస్తుంది. అందుకే నేను ఇలా చేశానండి. ఈ టమాటా అనేది ఉడికిపోయింది. అలాగే దీనిలోకి ఈ దోసకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఈ దోసకాయలో చాలా నీరు అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు సమ్మర్లో తినా కూడా శరీరానికి మనకు నీరసం రాకుండా ఉంటుంది కదా. అలాగే ఈ షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు అయితే ఈ సమ్మర్లో చాలా తింటారండి. దానికి కొంచెం మనం మిగతాది తర్వాత వేసుకోవచ్చు. ఇలా వాటర్ ఎక్కువ ఉంటుంది కనుక మనం ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. నేను కొంచెం ఉప్పుని వేసి ఇలా నూనెలో ఉడికించుకున్నానండి. ఇది నూనెలో బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తొందరనే ఉడికిపోతుంది. దీనిలో నీరు అనేది ఎక్కువ ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత అనేది వేసుకుంటే సరిపోతుందండి. అవి ఉడికేలోపు నేను వేరే కడాయిలో కొంచెం 1 టీ స్పూన్ అన్ని నువ్వులు వేసి వీటిని వేయించుకున్నానండి. ఈ వేయించుకున్న దానిలోనే మనం మీకు ముందుగా చూపించినటువంటి మెంతులు, అలాగే జీలకర్ర, కొత్తిమీరలు కూడా దీనిలోనే వేసుకొని వేయించుకోవాలి. వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేయించుకున్న తర్వాత దానిలోకి ఎండుమిరపకాయలు అనేది వేసుకొని ఒకసారి మనము నేనైతే మిక్సీ వేసుకున్న. రోట్లోనైతే చాలా బాగుంటుందండి ఈ చట్నీ. మనం బాగా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇది ఒక్కసారి నేను తిప్పి పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకుంటే చాలా బాగుంది. ఇది అంతలోపు ఇవి ఉడికి చల్లారే వరకు మనం ఒక్కసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఈ రోట్లోనైతే కచ్చపక్కగా మెదుగుతాయి. మనకు మిక్సీలో అయితే కొంచెం ఎక్కువ మెత్తగా మెదుగుతుంది. అందుకే మనము బాగా దీన్ని మెత్తగా చేసుకోవద్దండి. కచ్చపక్క ఉంటే సరిపోతుంది. దీనిలోకి నేను కొంచెం పచ్చి కొత్తిమీర ఆకును కూడా తీసుకున్న. అలాగే ఎల్లిపాయలను కూడా తీసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇది మనం ఒక్కసారి లాస్ట్ టైంలో దాన్ని మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. ముందుగా వేసుకోవద్దు. ఇవి కొంచెం ఉడకాలండి. ఉడికితేనే బాగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. నేను ఇలా పక్కన పెట్టుకున్నటువంటి ఈ మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకుంటానండి. బాగా మెత్తగా కూడా చేసుకొని అవసరం లేదు. ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. ఈ నువ్వుల ప్లేస్లో మీరు పల్లీలను కూడా వేసుకోవచ్చు. లైట్గా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి తిప్పుకొని ఇంట్లోనే జీలకర్ర, కొత్తిమీరలు అన్నీ వేసుకున్నానండి. ఇది అంతలోపు మనకి ఇది ఉడికిపోయింది. దీన్ని ఈ చల్లారిన ఈ టమాటా ముక్కల్ని అలాగే దోసకాయ ముక్కలు అనేది దీనిలో వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలి. రోట్లోనైతే తొందరగా మెదిగిపోతుంది. కానీ నేను రోట్లో వేసుకున్నంత ఓపిక లేదు. ఇలా అన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. అలాగే తిప్పుకున్న తర్వాత మనము ముందుగా దీనిలో ఎల్లిపాయలు, అలాగే ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు అయితే, లేకపోతే చిన్నవి 2, అలాగే కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బరకగా అంటే మెత్తగా కాకుండా మనకు ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ అనేది ఇలా కనబడాలండి. అప్పుడైతే ఈ చట్నీ చాలా బాగుంటుందండి.